విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ మూత పడిపోయిందని తాను ఎప్పుడో చెప్పానని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఒక్క వెసల్ కూడా కృష్ణపట్నం పోర్టుకు రాలేదని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పుత్తూరు మండలం వడ్డూరు పంచాయతీలో సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక కప్పలతెరువు సెంటర్ నుంచి స్థానిక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున్ యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి, బీజేపీ మండల నాయకులు సంపత్ రెడ్డి, జనసేన నాయకులు సురేష్, గణపతి తదితరులతో కలిసి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒకటికి కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూతపడింది. నేను పదే జనవరి 20వ తేదీ చెప్పా, మూతపడలేదు. అది మూతపడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండనన్నావు. ఈరోజు ఎట్టుంటావు? మూత పడిపోయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ షెడ్యూల్ 0. ఒక్క వెజల్ రాని పరిస్థితి వచ్చింది. ఏమాత్రం కాకాని గోవర్ధనరెడ్డిలో నీతి నిజాయితీ ఉంటే, సిగ్గు శరమ ఉంటే, వ్యక్తిత్వం ఉంటే, మానవత్వం ఉంటే, నువ్వు మనిషిగా ఉంటే రాజీనామా చేయి. 10,000 మంది పొట్టగొట్టి దుమ్ము ధూళి ముదుకూరు మండలం మీదేసి, చిలకూరు మండలం మీదేసి, నువ్వు మాత్రం ఏసీ రూముల్లో సింగపూర్ హౌస్లో కూర్చొని కరోనా హౌస్లో నువ్వు ఎంజాయ్ చేస్తుంటే ఎవడప్ప సొత్తిది? 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా వచ్చిన పోర్టు, అది మొదలైన పోర్టు, ఇంత పెరిగిన పోర్టు. 12,000 మంది ఉద్యోగాలు పొట్టగొట్టిన తర్వాత నువ్వు ఎట్టుంటావు మంత్రిగా? నీ నోటి గుండా చెప్పావు, రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తా, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత వరకు ఆ పోర్టు మూతపడేదానికి లేదన్నావు. ఎందుకు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టున్నావు? అంటే అదాని దగ్గర, ఆ కంపెనీ దగ్గర ఎంత ముట్టింది నీకు? ఎంత దోచుకున్నావు? సర్వేపల్లి నియోజకవర్గంలో నేను గెలిపించారు. మొదటిసారి నేను లేటుగా వస్తే 10 రోజులు ఎలక్షన్ చేస్తే 5,000తో నేను ఓడిపోయినా. రెండోసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు. నీ ముఖం చూసి ఓటేయలే. కానీ నువ్వు చేసిన అరాచకాలు, నీ మనుషులు చేసిన ముత్తుకూరు మండలంలో నీ మనుషులు చేసిన అరాచకాలు, నీ టోల్ గేట్ల దగ్గర నుంచి ఆఖరికి కూలికి పోయే 1000 మంది ఆ పోర్ట్లో కూలికి పోయే వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసేసుకుంటున్నారు. రోజుకి 1,00,000 రూపాయలు. 1000 మంది కూలికి పోతున్నారు. కూలోళ్ళు పొట్ట కొడుతున్నారు. లారీకి పట్ట కడుతుంటే పట్టలో 150 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మీరు కొట్టేసి 50 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎక్కడన్నా చూసామా అని అడుగుతుండా? పేదోళ్ళు అనేది కూడా లేని, కనికరం లేనివాడు ఒక మనిషి అంటుండాని. అందుకనే నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే రాజీనామా చేయి, లేకపోతే ముత్తుకూరు మండలం నిన్ను ఇంటికి పంపిస్తారు. అన్ని మండలాల మెజారిటీ వస్తాయి. ముత్తుకూరు మండలంలో నీకు మనుషులు కూడా దొరకరు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని? ఒక కల్తీ మద్యంలో ముద్దాయిని, ఒక నకిలీ పత్రాల్లో ముద్దాయిని నువ్వు మంత్రిని చేసి పెట్టి, వ్యవసాయం అంటే తెలియదు వ్యవసాయ మంత్రిని చేసి రైతుల కొంపను ముంచి 3,50,000 ఎకరాలు ఈ జిల్లాలో మీ పాపానికి, మీ నిర్లక్ష్యానికి, మీ అహంకారానికి మొదటి పంట పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇంతకంటే నేరం ఏముంటుంది? అందుకని నువ్వు వెంటనే రాజీనామా చేయి, లేకపోతే ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తారు, తోడేరికి పంపిస్తారు.